మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు దివ్య నామమున మీ అందరినీ ప్రభు దీవించుగాక. మీకు శుభములు సమాధానం నిండుగా దాయిచెనుగాక. ఈ యొక్క సమయంలో నా యొక్క ప్రత్యేకమైనటువంటి మొదటి దర్శనాన్ని మీకు నేను పంచుకుంటున్నాను. నేను 14వ వర్షం అనగా 14వ సంవత్సరములో 1960 సంవత్సరంలో ప్రభు పాద సన్నిధిని పుస్తకాన్ని చదువుతుండగా నా హృదయాన్ని ఎంతగానో ప్రభావితం చేసినదై యేసు ప్రభు ప్రత్యక్షమై సుందర్ సింగ్ గారితో మాట్లాడి అనేకమైన ప్రశ్నలకు ప్రార్థన అనగా ఏమిటి, పరలోకం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి, వాటన్నిటికీ విషదంగా ప్రభుని యేసు ఆయనకిచ్చినటువంటి చక్కటి సమాధానాలు చదివిన పిమ్మట నేను ఎంతో ప్రభావితుడై ఉజ్జీవబడి ఆకర్షించబడి మరి జూలై మాసం 28వ తారీఖున 1963 సంవత్సరంలో సికింద్రాబాద్లో నేను ఇక్కడ చదువుతున్న సమయంలో ఆ రాత్రి చాలా భారముగా వేదనతో భారముతో ప్రార్థన చేశాను. అయ్యా, సుందర్ సింగ్ గారికి నువ్వు దర్శనం ఇచ్చావు కదా, మరి నీవు మాట్లాడిన దేవుడు కదా, నాతో కూడా నీవు మాట్లాడి నీ దర్శన భాగ్యం నాకు ఇస్తే నేను కూడా నమ్మి అనేకులకు సాక్షిగా ఉంటాను. కానీ ఎవరో చెప్పటం వల్ల వినటం వల్ల నాకు తృప్తి లేదు కనుక ఈ రాత్రి తప్పకుండా నాతో మాట్లాడాలి, నాకు నీ దర్శన భాగ్యము దయచేయాలి అని 3 గంటలు వేదనతో భారముతో ప్రార్థించగా దేవుడు 3 గంటల వేళ నేను పడుకున్నాను. ఆ పడుకున్న సమయంలో నాతో నా గదంతా కూడా ఒక వెలుగుతో నింపబడింది. ఒక ఫోకసింగ్ లైట్ నా గదంతా వెలిగించబడింది. ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినిపించబడింది. ఆ స్వరం యెషయా 6:9 చదువుమన్నాడు. ఆ మాట ఎప్పుడైతే నేను విన్నానో వెంటనే లేచి అదే రాత్రి నా బైబిల్ చదివి అనగా దాన్ని విప్పి చదివి, నీవు వెళ్ళి జనులతో ఇట్లను, ఈ జనులు నిత్యం వించుందరు కానీ గ్రహింపకొందరు, నిత్యము చూచుందరు కానీ తెలుసుకున్న కొందరు అనే వాక్యము చదివి కొంతసేపు ఆలోచించాను. కానీ నేను వెళ్ళి ప్రకటిస్తే మరి జనులు వినకపోతే ఎలా, గ్రహించకపోతే ఎలా, తెలుసుకోకపోతే ఎలా అనే ప్రశ్న కూడా నాలో ఉత్పన్నమైంది. కానీ ఒకటి సంతోషము కలిగింది. ఏమిటనగా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని నేను చక్కగా గ్రహించగలిగాను. ఆ ఉన్న దేవుడు అనగా వెలుగైన దేవుడే అని నేను తెలుసుకున్నాను. ఆయన రూపము నేను చూడలేదు కానీ ఆ వెలుగులో ఆయన స్వరం విన్నాను. కనుక ఆయన వెలుగై ఉన్నాడు. తర్వాత 3వది మాట్లాడే దేవుడని నేను చాలా చక్కగా తెలుసుకొని గ్రహించి ఆ దినమున అంటే ఆ రాత్రి వేళ దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించా. కానీ నా మనసులో ఒక తపన ఉంది, వేదన ఉంది. ఏమిటి మరి మనుషులు వింటున్నారు, ఎందుకు గ్రహించలేకపోతున్నారు, ఎందుకు అలా తెలుసుకోలేకపోతున్నారనే బాధ నా మనసులో ఉండిపోయింది. అందుకని చాలాసార్లు దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు మరి స్కోఫిల్డ్ బైబిల్ ద్వారా చదువుతుండగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనములో మరి పరలోక రాజ్య మర్మములు తెలుసుకునుట మీకే అనుగ్రహించబడిందని శిష్యులకు చెప్తున్నాడు. కనుక ఈ ప్రజలు నిత్యము చూస్తుంటారు కానీ తెలుసుకోరని ప్రభుని యేసు కూడా ఆ కాలంలో అదే వాక్యాన్ని చెప్పాడు. అంటే దాన్ని బట్టి మరి అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో కూడా మరి పౌలు కూడా అదే వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. అంటే ఈనాడు ఈ ప్రపంచానికి అందరూ వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు, అందరూ చూస్తున్నారు కానీ తెలుసుకోలేకపోతున్నారు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ మరి చూతురు కానీ కానలేరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. చూసారా? అంటే వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నావను స్వస్థ పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులలో మందముగా విని కనులు మూసుకొని ఉన్నారు.
అంటే వారి చెవులు క్రొవ్వినవి, అనగా వారి చెవులు మందమైనవి, వారి హృదయం క్రొవ్విందని దేవుడు చెప్తున్నాడు. నేను వల్ల ఎందాకని అక్కడ యెషయా అడిగినప్పుడు పట్టణము లేక, నివాసులు లేక మరి ఉన్న సమయం వరకు ఇది జరుగుతుందని చెప్పాడు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమిటి అని ఆందోళన కలిగినప్పుడు చాలా క్లారిటీగా ఒక వాక్యము ద్వారా నా హృదయాన్ని ప్రభు సంధించాడు. హితోపదేశ కాండములో 29వ అధ్యాయము 29వ అధ్యాయం ఆ 4వ వచనాన్ని నేను చదివిన పిమ్మట చాలా క్లారిటీగా ఈ వాక్యాన్ని తెలుసుకోగలను. ఆయనను గ్రహించు హృదయమును, చూచు కనులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. ఈ మాట ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు పలుకుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 10 అద్భుతములు చూసి కూడా మరి దేవాతి దేవుడని యెహోవాను వారు తెలుసుకోలేకపోయారు. మోషేతో అన్నారు, యెహోవా దేవుడు మాతో మాట్లాడితే మేము బ్రతకమయ్యా, నీవు మాట్లాడితే బ్రతుకమన్నారు. అంటే ఆ ప్రజలు ఆ వెలుగును, ఆ గొప్ప మరి ఆ అగ్నిని చూడగలిగి ఉన్నారు. కానీ వారు భయపడ్డారు. కానీ తరువాత అదే ప్రజలు ఆ అద్భుతములన్నీ మర్చిపోయి ఆయన మాటలను గ్రహించలేకపోయారు. ఆయన వాక్కులు గుర్తించుకొని, గ్రహించుకొని జీవించలేకపోయారు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, ఆయనను గ్రహించు హృదయమును, చూచు కనులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చిండలేదు అంటున్నాడు. అంటే క్రీస్తునందు ప్రియులారా, ఆయన మనకు అనుగ్రహిస్తేనే, గ్రహించే హృదయం, ఈ గ్రహింపై అయితేనే, అర్థం చేసుకుంటేనే మన జీవితం సార్థకం అవుతుంది. దేవుని మాటలు ఎన్ని విన్నా అది అర్థము కానంతసేపు దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కనుకనే మరి దైవ సేవకుడు మరి 4వ శతాబ్దంలో సెయింట్ ఆగస్టిన్ గారు అన్నారు, ఫెయిత్ సీక్స్, అండర్స్టాండ్ స్టాప్స్ అన్నారు. అంటే విశ్వాసమేమో అది పరుగెత్తుతుంది, పరిశీలన చేస్తుంది, కానీ అర్థమైనప్పుడు ఆగిపోతాడు. కనుక ఈ లోకమంతా వెతికినను ఏదైతే నిజము, సత్యమని తెలుసుకుంటామో అక్కడే మనం ఆగిపోతాం. అక్కడ మనకు అర్థమైనట్టు. కనుక దేవుని వాక్యం వినేది, గ్రహించేది, మనసులోనికి తీసుకొని దాని ప్రకారంగా జీవించే భాగ్యం కూడా ప్రభుని దేవుందే అని తెలుసుకొని దేవుని స్తుతిస్తున్నాం. ప్రియుని వారలారా, కనుక నా మొదటి దర్శనము ద్వారా నేను తెలుసుకున్నటువంటి ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రభుని యేసును నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. దేవుడు నిజముగా మీ అందరినీ మరి గ్రహించే హృదయం మీకు కలగాలి, వినేటువంటి చెవులు మీకు ఉండాలి, అదే సమయంలో చూచే కనులు కూడా ఉండాలి. ఈ 3 విషయాలను దేవుడు మీకు గ్రహించే హృదయాన్ని ఇవ్వాలని, వినే చెవులు మీకు అనుగ్రహించాలని, తద్వారా మరి ఆయన చూచే భాగ్యం కూడా మీకు దయచేయాలని ప్రభును బట్టి మిమ్మును నేను వేడుకుంటున్నాను. కనుక మీరు కూడా ప్రభు వైపు మళ్ళుకొని నిజముగా ప్రభును తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని చదివి మరి దానిలో ఉన్నటువంటి మర్మములు తెలుసుకోవడానికి మీరు కూడా ప్రయత్నించి దేవుని కృపను పొందాలని కోరుతూ నేను ఈ యొక్క మాటలను, నా సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను.